జీహెచ్ఎంసీ విస్తరణకు కీలకమైన మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్కు గవర్నర్ చివరకు ఆమోదం తెలపడంతో హైదరాబాద్ నగర పరిధి విస్తరణకు ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ వేగవంతమైంది. గవర్నర్ ఆమోదం అనంతరం ఫైల్ ప్రభుత్వం వద్దకు చేరగా త్వరలోని ఈ ఆర్డినెన్స్కు సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జీహెచ్ఎంసీ పరిమితులను విస్తరించే తీర్మానం చేయడం ద్వారా ప్రభుత్వం ఈ విలీనాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే సంకల్పాన్ని స్పష్టంగా వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ జోన్కు సమీపంలో ఉన్న వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే పరిపాలన అంబ్రెల్లా కిందకి తీసుకురావడం అన్నది నగర అభివృద్ధిని మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని స్పష్టం చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల మరియు బయట ఉన్న మొత్తం 27 పురపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనకు ఇప్పటికే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదిత విలీనానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ చట్టం మరియు తెలంగాణ మున్సిపాలిటీల చట్టాలలో అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లాలకు చెందిన అనేక పురపాలక సంస్థలు ఈ విలీన జాబితాలో ఉన్నాయి. బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్, దమ్మాయిగూడ, ఘట్కేసర్, కొంపల్లి, మణికొండ, నార్సింగి, శంషాబాద్, బండ్లగూడ, జాగీర్, ఆదిబట్ల, తుక్కుగూడ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రావడం ద్వారా మొత్తం నగర పరిపాలన విస్తీర్ణం భారీగా పెరగనుంది. ఈ విలీనంతో హైదరాబాద్ నగర రూపురేఖలు పూర్తిగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు వేర్వేరు పురపాలక సంస్థల పరిధిలో ఉన్న ప్రాంతాలు ఒకే జీహెచ్ఎంసీ కింద సమీకరించబడడం వలన మౌలిక వసతుల ప్రణాళిక మరింత సమగ్రమవుతుంది. రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, పార్కులు, స్ట్రీట్ లైటింగ్, వ్యర్థ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి అంశాలను సమష్టిగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం సులభమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి ఒత్తిడి అధికంగా ఉన్న నగర పరిసర ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనం కావడం వలన ప్రభుత్వానికి సమన్వయపూర్వకంగా పట్టణాభివృద్ధి చేపట్టే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ఈ విలీనం పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా నగర అర్బన్ స్పాలను ఒకే ఫ్రేమ్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలకు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా జీహెచ్ఎంసీ విస్తరణ కీలక అడుగుగా నిలవనుంది. మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల స్థానిక సేవల ఖర్చులు తగ్గి సమర్థవంతమైన వనరుల వినియోగం సాధ్యమవుతుందనే అంచనాలున్నాయి. మొత్తానికి ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రాగానే హైదరాబాద్ పరిపాలనా మార్పులు అధికారికంగా ప్రారంభమవుతాయి. కొత్తగా జోడించబడే ప్రాంతాలలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశం ఉండగా నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం ఈ ప్రక్రియ ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో గెజెట్ విడుదలై వెంటనే విలీన ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.